శాస్త్రీయ దృక్పథం పోయింది. ఊరికి ఏదో మనం ఉన్నాం కానీ ఇప్పుడు ఇదే రకంగా పోయినాయి. ఒక 600 సంవత్సరాలు ఇట్లా గడిచిపోయినాయి. కానీ 20th సెంచరీలో 20వ శతాబ్దం, ఇప్పుడు 21వ శతాబ్దం, 20వ శతాబ్దంలో ఒక ఆణిముత్యం పుట్టినాడు మన దేశంలో. ఆయన పేరేమి? శ్రీనివాస రామానుజన్. తమిళనాడులో ఒక చిన్న కుగ్రామంలో, తంజావూరు దగ్గర చిన్న కుగ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించినా కూడా వాళ్ళు తినే తిండి కూడా లేదు. అట్లా దాంట్లో పుట్టినా కూడా ఆయన ఒక ఎక్కడి వరకు, లండన్ వరకు పోయి ఒక గణిత శాస్త్రవేత్తగా పేరు పొందినాడు. మనం కూడా ఏం మార్చుకోవాలంటే అంత లెవెల్కి ఎదగల్లా. ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకున్నాము, చిన్నగా బతుకుతామనే ఉంది. మనం ఈ ఇన్స్పిరేషన్ స్పీచ్ ఎందుకు ఇస్తుంటారు అంటే, అందరితో ఎందుకు చేపిస్తున్నారు అంటే, మనము చాలా ముందరికి వెళ్ళిపోవాలా. ఇక్కడే ఎప్పుడు పల్లె పల్లె ఉందామా, ఈడీడే ఉందామా. శ్రీనివాస రామానుజన్ వచ్చేసి అంతం ఏదే అయినా కూడా ఫస్ట్ అప్పుడు ఇంటర్మీడియట్ బదులు ఎఫ్ఏ ఎగ్జామ్స్ అని ఉంటాయి. దాన్ని ఎఫ్ఏ అంటారు. అప్పుడు బ్రిటిష్ కాలం కాబట్టి ఎఫ్ఏ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోయినాడు. ఎందుకు ఫెయిల్ అయినాడు అంటే అవన్నీ రాక కాదు, కాన్సన్ట్రేషన్ ఓన్లీ మ్యాథ్స్ మీద పెట్టాడు. మ్యాథ్స్ మీద పెట్టినప్పుడు మిగతావన్నీ నెగ్లెక్ట్ చేయగలడు. కాబట్టి ఆయన ఇంటర్మీడియట్ అర్హత లేదు. చిన్న వాళ్ళ ఆయన చిన్న ఏదో కొట్టులో పోయి గుమాస్తా ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఫెయిల్ అయిన తర్వాత ఏం చేస్తారు, వివాహం చేసినాడు ఆయన. తర్వాత ఆయన రాసిన బుక్స్ తీసుకొని ఒక ఎవరో ప్రొఫెసర్తో ఈ డీల్ కుదిరింది. అప్పుడప్పుడు ఆయనకి ఆ మ్యాథమెటిక్స్ ఎట్లా సాల్వ్ చేయాలని ఒక ప్రొఫెసర్ దగ్గర పనిచేసుకుంటూ ఉన్నాడు. తర్వాత ఆయన ప్రొఫెసర్ నేను రాసిండే బుక్లు చూసి, ఇది నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఎక్కడో ఉండాల్సినవాడు అని చెప్పి ఒక కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ రామస్వామి ఆయన దగ్గర పంపించినాడు. ఆ రామస్వామి దగ్గర పోయినప్పుడు ఈయన బుక్స్ చూసి, నువ్వు ఇక్కడ, ఆయన ఏమడినంటే, ఇవన్నీ చూసి నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించు చాలా అని అడిగినాడు. నీకు ఉద్యోగం ఇక్కడ ఇవ్వాల్సిందేది కాదు, నువ్వు ఎక్కడో ఫారిన్లో ఉండాల్సినాడు అని చెప్పి ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని కలిసి ఈయనకి లాస్ట్కి ఎక్కడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో హార్టీ అని ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి ఈయనకి అపాయింట్మెంట్ ఇప్పించినారు. ఈయనకి ఒక యూనివర్సిటీలో ఛాన్స్ ఇప్పించి ఆయన గణితం మీద పరిశోధన చేశాడు. అన్ని ఇన్ఫైనైట్ సిరీస్ ఉంటారు, అనంత శ్రేణి, మ్యాజిక్ స్క్వేర్స్, తర్వాత ఈ ఎనాలిటికల్ జామెట్రీ, దీని మీద అంతా పరిశోధన చేసి ఆయన సిద్ధాంతాలు వచ్చేసి సుమారు ఒక 800-900 సిద్ధాంతాలు రాసినాడు. ఎవరికి అర్థం కావు అసలు అవి, ఆ బుక్కులు చదివితే ప్రొఫెసర్స్ కూడా అర్థం కావు. అటువంటి మేధావి లాస్ట్కి ఏమవుతాడు, అక్కడ పోయినాక అనారోగ్యానికి గురయ్యి వెనక్కి వచ్చేస్తాడు తొందరగా. 32 ఏళ్ళకే చనిపోతాడు. ఎక్కువ వయసు లేదు. ఆయన ఇంకా ఎక్కువగా బతికింటే ఇంక ఏమేమి సాధిస్తుండే అర్థం కాదు ఎవరికి. కాబట్టి ఆయన స్మారకంగా మన గవర్నమెంట్ ఏం చేసింది, 1962, 65, 19